హాయ్ అండి. అందరూ బాగున్నారా? స్ట్రీట్ ఫుడ్ లవర్స్, ఇది మీకోసం హాట్ బఠానీ చాట్. స్పైసీ, ట్యాంగీ, టేస్టీ. ఒక్క స్పూన్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా సింపుల్గా ఉంటుంది. ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వేడి వేడి చాట్ మీద ఇలా టమోటా, ఆనియన్, లెమన్, కార్న్ చిప్స్తో లైట్గా కొత్తిమీరతో తింటూ ఉంటే టేస్ట్ అమోఘమండి. ముందుగా నేను ఒక గ్లాసు వైట్ బఠానీ ఉంటుంది కదా, దాన్ని ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత వాటిని ఒక కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ బఠానీతో పాటు 2 బంగాళాదుంపలను కూడా తొక్క తీసి వాటిని కూడా వేసి ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికాయో. ఇప్పుడు వీటిలోంచి ఒక హాఫ్ బఠానీ తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మిగతా హాఫ్ మాత్రం ఇలా బఠానీలానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నెని పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా లేదా మీ దగ్గర ఏదైనా గరం మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీ వేసుకోండి. చూసారు కదా, ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయింది కాబట్టి మనం గరిటెతో ఇలా స్మాష్ చేసుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న బఠానీని కూడా వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోండి. తర్వాత ఒక 2 టమాటాలను కూడా మెత్తని పేస్ట్లా చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో, అంటే మనకి చాట్ ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి వేడివేడిగా చాట్ రెడీ అయిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.